ఒక యజ్ఞముల రైతన్నల కోసం చేపట్టిన మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాన్యులు ఆంధ్రప్రదేశ్ భాగ్య విధాత అశేష జన హృదయ నేత నిరంతర అభివృద్ధి ప్రదాత నవ్యాంధ్ర నిర్మాత స్వచ్ఛాంధ్ర శ్రీకర్త విశ్వం మెచ్చిన విజేత మాన్యులు ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, ఘన స్వాగతం. అదేవిధంగా ఈ వేదికకు ఈ సభాస్థలికి విచ్చేసినటువంటి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అధికారులకు, కలెక్టర్ వారికి, మరి నాయకులకు, విలేకరులకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరి ఒక ముఖ్యమంత్రిగా మీ యొక్క సమగ్రత్వం, నిత్యత్వం, నూతనత్వం మాకు స్ఫూర్తిమంతం. మా ఆశ శ్వాస దండ అన్నీ మీరేనని నమ్ముతున్న వాళ్ళం, గోదారోళ్ళం, మీ దారి వాళ్ళం, మీ దారిలోనే పయనించే వాళ్ళం. మరి ఈ అద్భుతమైన ఈ కార్యక్రమానికి సంప్రదాయబద్ధంగా జరిపించడానికి ఇప్పుడు తేజస్వి గారు, మరి ఆంధ్రప్రదేశ్ కల్చర్ డిపార్ట్మెంట్ చైర్పర్సన్ వారు ఒక చక్కటి అనౌన్స్మెంట్ను మీ అందరికీ తెలియచేస్తారు. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలు, మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారికి, నిమ్మల రామానాయుడు గారికి, ఎంపీ గారికి, వేదిక మీద ఉన్న అధికారులకు, అదేవిధంగా వేదిక ముందున్న కోనసీమ గోదావరి యావత్ ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం అండి. కోనసీమ అంటే కేవలం పచ్చటి పొలాలు కావు, గోదావరి అంటే కేవలం మర్యాదలు కావు. ఈ నేలపైనే సంస్కృతి పుట్టింది, ఈ నేలపైనే సంస్కారం వెలసిల్లింది అని తెలియజేస్తూ బ్రహ్మ కీర్తిం ప్రజాందదో నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మాకు ఈనాడు రాష్ట్ర పండుగగా గుర్తించి మాకు ఎంతో ఉపకారం చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరీ మా యొక్క ఆశీస్సులు, ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు కలగాలని మరీ కోరుకుంటున్నాం సార్. జగ్గన్న తోట ప్రభల తీర్థం గుర్తింపు పొందిన సందర్భంగా ఆ ప్రాంతవాసులు, అక్కడి సంప్రదాయవాదులు ఇస్తున్నటువంటి విశేషమైన సత్కారం మరియు ఆశీర్వచనం. పురుషస్తేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి రోచమానః శోభనః శోభమానః కళ్యాణః సాధసిద్ధిరస్తు. జగ్గన్నపేట ప్రబల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా, కోనసీమ అంటే కేవలం పంట పొలాలు కాదు,
గోదావరి అంటే కేవలం మర్యాదలు కాదు, ఈ నేలలోనే సంస్కృతి పుట్టింది, ఈ నేలలోనే సంస్కారం వెలసిల్లింది, ఈ నేలలోనే కళలు, ఆచారాలు, సాంప్రదాయాలు పుట్టాయి. అదే మన కోనసీమ అంటే. మీరు వెటకారంలో కూడా ఒక అందాన్ని, ఒక నిండుదనాన్ని ఇచ్చే అరుదైన గడ్డ కూడా మన కోనసీమే అని చెప్పుకోవాలండి. ఈరోజు అలాంటి కోనసీమ మణిహారంలో ఒక వజ్రం లాంటి పండుగే జగ్గన్న తోట ప్రబల తీర్థం. 17వ శతాబ్దంలో మొదలైన ఈ పండుగ 476వ సంవత్సరంగా ఈ సంవత్సరం నిర్విరామంగా జరుపుకోవడం అనేది ఒక అరుదైన చరిత్ర. ఇటువంటి పండగలో 11 గ్రామాల నుంచి ఏకాదశ రుద్రులని ప్రబల రూపంలో తీసుకొని వచ్చి జగ్గన్న తోటలో కొలువు చేయడానికి 100 కిలోలున్న ప్రబలని భుజాల మీద మోసుకుంటూ, పంటలను దాటుకుంటూ, పంట కాలువల్లోంచి వస్తూ, కౌశిక నదిని కూడా దాటుకుంటూ ఆ ప్రభలన్నీ కూడా జగ్గన్న తోటకి వస్తే ఆ ఉత్సవాన్ని చూడడానికి 2 కళ్ళు చాలవు. ఈ ఉత్సవాన్ని చూడడానికి సుమారు కేవలం గోదావరి జిల్లాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి 6 లక్షల మంది భక్తులు ప్రతి ఏటా వస్తున్నారంటే అతిశయోక్తి కాదు. హిందూ శాస్త్రం ప్రకారం ఇంతమంది ఏకాదశ రుద్రులు ఒకే చోట కొలువయ్యే ఏకైక ప్రాంతం భూమండలం మొత్తం మీద జగ్గన్న తోట మాత్రమే. ఇటువంటి పండగకు ఖచ్చితంగా గుర్తింపు ఇవ్వాలని, ఒక ప్రాంతానికి పరిమితం అవ్వకూడదని గుర్తిస్తూ మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది. ఒక్కసారి కోనసీమ ప్రాంత ప్రజలందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలి. ఈశ్వరుని అనుగ్రహం లేనిదే చీమైనా కుట్టదంటారు సార్. ఈ 476 ఏళ్లలో ఎన్నో రాజులు వచ్చారు, ఎన్నో రాజ్యాలు మారాయి, ఎన్నో కాలాలు మారాయి, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. కానీ ఇంత గొప్ప వేడుకను రాష్ట్ర పండుగగా, రాష్ట్ర స్థాయి గుర్తింపించే బాధ్యత ఆ ఈశ్వరుడు నారా చంద్రబాబు నాయుడు గారికే ఇచ్చారా అన్నట్టు అనిపిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది అదృష్టం కాదు, ఇది వారికి సంస్కృతి పట్ల ఉన్న గౌరవం, ఇది కోనసీమ ప్రజలకు వారిచ్చిన గుర్తింపు, ఇది చరిత్ర పట్ల వారికి ఉన్న బాధ్యత. ఒకవైపు అమరావతి వంటి ఆధునిక నగరాలను నిర్మిస్తూ, క్వాంటమ్ వ్యాలీ, ఏఐ లాంటి టెక్నాలజీతో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తూనే, మరో పక్క ప్రబల తీర్థం వంటి ప్రాచీనమైన, అతి పురాతనమైన సంస్కృతిని కూడా సమానంగా గౌరవించగలిగే నాయకత్వం, నాయకుడు ఎవరైనా ఉంటారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారని మనం అందరం గర్వంగా తెలియజేయచ్చని తెలియజేస్తూ, ఇటువంటి ఒక చారిత్రక పండగను మీరు గుర్తింపించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులకి, ఇక్కడ ఈ ప్రాంత ప్రతినిధులందరికీ ధన్యవాదాలు కోనసీమ ప్రజల తరపున, తెలుగు ప్రజల తరపున తెలియజేస్తూ ధన్యవాదాలు సార్. జై తెలుగు తల్లి. మరి ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మాన్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశలు, ఆశయాలు, నిర్ణయాలు, వ్యూహాలు, ప్రణాళికలు అన్నీ సఫలం కావాలని, సంపూర్ణం కావాలని ఈరోజు మీకు ఇచ్చినటువంటి ఈ వేద ఆశీర్వచనాన్ని మీరు యాక్సెప్ట్ చేసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి తదుపరి ఎమ్మెల్యే గారిని తమ సందేశం ఇవ్వాల్సింది